అమరావతిలో ఉన్నతాధికారులు మంత్రులతో కీలక రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనాభా, సంజీవని, పౌష్టికాహారం ప్రాజెక్టులపై చర్చించారు. అధికారులు అనుకున్న లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం పైన అనుచిత వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటికి మరో కేసులో రిమాండ్ విధించింది న్యాయస్థానం. సంజీవని ద్వారా జులై నాటికి 66 లక్షల హై రిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. కేర్ అండ్ గ్రోత్ ద్వారా మాతా శిశు ఆరోగ్యం, పెరుగుదల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై సమీక్ష చేశారు సీఎం. మాతా శిశువులకు పౌష్టికాహారంతో పాటు సప్లిమెంట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందేలా చూడాలని చెప్పారు బాబు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు. సావరిన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి. డిస్ట్రిక్ట్ గానీ లాస్ట్ మైల్ లో ఉండే ఫంక్షనరీస్ గానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. దీన్ని వ్యూలో పెట్టుకుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనన్నారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్షలో మాట్లాడారు పవన్. తాము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదని అన్నారు. అనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకొని సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు పవన్. పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASKI 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతోంది. తిరుమలలో ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. టీటీడీ పరిపాలన భవనంలోని పరేడ్ గ్రౌండ్ లో పోటీలను ప్రారంభించారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. లక్షలాది మంది భక్తులకు నిత్యం సేవలు అందిస్తూ ఉద్యోగులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని చెప్పారు వెంకయ్య చౌదరి. క్రీడలతో ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం కోసం టీటీడీలో 1977 నుంచి ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. గతంలో వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళనల సందర్భంగా అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు అంబటి.